రైట్గా డీటెయిల్ చూస్తే 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కేంద్రంలోని ప్రభుత్వ పాలన ఇంకా లక్ష్యాన్ని విమర్శించి నిర్లక్ష్యంగానే కొనసాగుతుందని దశ దిశలేని పరిపాలన దేశ భవిష్యత్తుకు గొడ్డలిపెట్టుగా పరిగణించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ దిశగా చైతన్యమైన పార్టీలను కాకుండా తమ ఆంక్షలను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని కేసీఆర్ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. పార్టీ ఫౌండర్లు, సిద్ధాంతకర్తలు, తాతలు, తండ్రుల పేర్లు చెప్పుకొని రాజకీయాలు చేసే పరిస్థితి చెల్లవని, ఇప్పుడు దేశ ప్రజలకు పేర్లతో పని లేదని, పని చేయగలిగిన వాళ్ళతోనే పని అని స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్ బీఆర్ఎస్ సమన్వయకర్తగా మాజీ ఎంపీ బుద్ధసేన్ పటేల్ ఆధ్వర్యంలో ఆ రాష్ట్రానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో సహా మరో 200 మంది కీలక రాజకీయ నేతలు సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సగర్వంగా ఆహ్వానించారు.